ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎట్లా పెట్టుకోండి దానికి ఇంకా కాపు 717991 లోకల్లో దొరికేది మీరే ఈ రాలిపల్లి కాయలు ఏదో అమ్ముకోండి చాలా మనం బాగుపడి పెట్టాం ఏమ్మా ఈ రాలిపల్లి కాయలు అమ్ముకుంటే మరియు హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి నమస్కారం. ముఖ్యంగా మేము మామిడి రైతులుగా ఉన్నాము. మాది బంగారుపాలెం మండలము. మామూలుగా సంవత్సరం లాస్ట్లో అంటే జూలైలో మంచి ధర పలుకుతుందని చెప్పి చాలామంది రైతులు ఇంకా మామిడికాయలు కోతకు వచ్చినా కూడా అట్లే పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం గిట్టుబాటు ధర కూడా దొరకలేదు. మామిడికాయలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చిన పంట కూడా నాణ్యంగా లేదు. అదేవిధంగా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ మామిడికాయలు కొనుగోలు చేసేదానికి సుముఖంగా లేరు. మీరు చెప్పిన 3 రోజులు 24 రూపాయలు అని చెప్తే కూడా దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు ముగిసిపోయినాయని చెప్పి చాలామంది మేము ఫ్యాక్టరీకి కాయలు తీసుకోలేదని కూడా చెప్తున్నారు. కాబట్టి అధికారులు, కలెక్టర్ గారు దయతలిసి మామిడి రైతుల్ని గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు మామిడి పంట కోయకుండా ఉండే రైతులు 20% నుంచి 30% దాకా ఉన్నారు. ధరలు కూడా ఒకసారి పూర్తిగా తగ్గించేసి పూర్తిగా రైతులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి అధికారులు దయచేసి కలెక్టర్ గారు స్పందించి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుచున్నాం. పక్షులు రైతులు ఆత్మహత్య శరణం. నాకు దాదాపు ఒక 25 టన్నుల మామిడికాయలు అయితే అని చెప్పి అనుకున్నాను. మామిడికాయలు కూడా చాలా వరకు రాలి కింద పడి చాలా నష్టమైంది. ధర లేని దానివల్ల మామూలుగా మామిడికాయలు మేము కొద్దిగా స్టాక్ పెట్టుకున్నాము. ఈ నిల్వ లేకుండా వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతినేసి 50% కింద నేల రాలిపోయినాయి. చాలా బాధగా ఉంది. మీరు ఏ విధంగా అయినా చెప్పి ఈ నిల్వ ఉన్న మామిడి రైతులు ఫ్యాక్టరీలు తెరిపించి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుచున్నాం. ఈరోజు 3 రోజుల ముందు కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టినాం. మేము 15 రోజులకు ముందే మేము చెప్పినాము. ఫ్యాక్టరీ వాళ్ళు రైతులందరూ ఒక అవగాహన వచ్చి ఈ మామిడి పంట అనేది ఇంతకుముందు రైతులు వ్యాపారస్తులు చేస్తున్నారు. ఇప్పుడు చిత్తూరులో పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు 10-20 సంవత్సరాలకి ఇది చిత్తూరులో మేజర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కాయలు లేదు, పంట అయిపోయింది అనేసి నిన్న మేము కలెక్టర్తో మాట్లాడిన తర్వాత 24 రూపాయలు 3 రోజులు రేటు పెట్టడం జరిగింది. 3 రోజుల్లోనే వాళ్ళు 2 రోజులు ఇచ్చి 1 రోజు ఇవ్వలేదు. ఏమంటే మేము క్లోజ్ చేస్తున్నాము, మాకు గిట్టుబాటు కాదని ఒకరు, పంటే లేదని ఒకరు ఇట్లా చేస్తూ ఉన్నారు. సరే మేము కూడా ఏమనుకుంటుంటే అయిపోయిందాము. మళ్ళీ నాకైనా బుధవారం కలెక్టర్ గారు రమ్మంటే నిన్న పోయి మొత్తం రిటర్న్ దగ్గర రాయించినాము. ఉండే రైతులంతా పంట రాసినాము. మా శాంతమూర్తి గారు అక్కడ రాలేదు నిన్న. నేను ఎందుకో ఫోన్ చేయడం జరిగింది. ఏనా పంట అంతా అయిపోయింది అంటున్నారు, మన CMPCL రైతుల తరఫున ఇంకెవరిదో ఉందా పంట అనేసి నేను అడగడం జరిగింది. ఎవరిదే మరి బాబు, నాదే ఇంకా కోయలేదు. నేను వర్షం పడిపోయింది, అదొక 2 రోజులు 4 రోజులు తేమ తీయలేదు, బండ్లు పోవనేది ఇంత వెయిట్ చేస్తున్నాము, కూలోళ్ళు లేబర్ ప్రాబ్లం ఉంది అట్టనే చెప్పడం జరిగింది ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చూద్దామనేసి ఆయనకి చెప్తే ఆయన పాపం తెల్లారి నుంచి కాసుకున్నాడు మా కోసం. సరే వచ్చి చూస్తే మాకు తోపు, నాకే పాపం ఏడుపు వచ్చేంత పనిగా ఉంది. రైతులు చూడండి ఎంత దీనావస్థలో ఉన్నారనేసి హార్టికల్చర్ ఆఫీసరు DD ఉన్నారు చిత్తూరులో. ఆయన ఏమంటారంటే హరిబాబు రైతుల దగ్గర పంటే లేదన్నాడు తెల్లారితో. నేను మార్నింగ్ ఈయనకి ఫోన్ చేయకముందు ఆయన ఫోన్ చేసినాను. సార్ నేను ఎందుకు మీరు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళని మనం మీటింగ్ అన్నారు కదా, బుధవారం మళ్ళీ కలుద్దాం అనుకున్నాం కదా, మీరు అక్కడికి ఎందుకు రాలేదంటే ఇంకేముంది హరిబాబు అంతా అయిపోయింది పంట అన్నాడు. కలెక్టర్ గారు ఏమన్నారంటే పాపం ఆయనకి అవగాహన తక్కువ, కొత్తగా వచ్చినాడు, నేను ఇంకా స్టడీ చేస్తున్నాను అని చెప్పాడు. పాపం ఆయన తప్పులేదు. ఆ హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా ఏమనంటే ఇవంతా ఎవరు చూడరు, వాళ్ళ పరిధిలోనే పోయి మండలాలలో ఇంకా పంట ఎంత ఉంది ఏముందని లిస్టు తీయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మేము రైతులు, మేము రాజకీయ నాయకులుగా, మేము రైతు నాయకులుగా అక్కడికి పోయిన తర్వాత మాకు ఫోన్లు చేస్తారు. ఎవరిది ఉంది, ఎక్కడుంది, మీ ట్రాక్టర్ల ఫోటోలు పెట్టండి. ట్రాక్టర్ల ఫోటోలు రైతులు దొంగతనం అంటే చేయబోతారు, ఉండే పంట కోసి తీసుకోబోతారు. ఇప్పుడు రేపు ఈరోజు వర్షం పడిపోయింది తోలేదంటే మీ ట్రాక్టర్ మీరు నిల్చుకొని ఫోటో పెట్టండి అని చెప్పారు మాకు. ఇట్లుంటే ఇట్లా పరిస్థితుల్లో ఇంకా దగ్గర 20% పంట ఉంది. ఇంకా 5-6 రోజులు ఫ్యాక్టరీలు పోవాలా, అన్ని ఫ్యాక్టరీలు పోవాలా.
ఇంకా జైలు లాంటి ఫ్యాక్టరీలు ఇంకా నిలగడపోయే అవసరం ఉంది. తర్వాత మేము వీకోటలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనది 20 టన్నులు 30 టన్నులు ఉందన్నాడు. అడిగితే ఇంకా ఇక్కడ కోయితే స్టార్ట్ చేయలేదండి. కుప్పము ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో మొత్తం ఇంకా దగ్గర ఒక 4,000-5,000 టన్నులు ఉందంట పంట. అక్కడ కొంచెం మల్బరీ ఉన్నా కానీ మ్యాంగో వచ్చి ఒక 5,000-6,000 టన్నుల పంట ఉందంట. సో ఇదంతా కూడా చిత్తూరుకే వస్తుందంట. నేను ఇంకా కృష్ణగిరి ఫ్యాక్టరీకి అట్లా పోతాయని అనుకున్నాము. వాళ్ళు ఈసారి కృష్ణగిరి వాళ్ళని కంట్రోల్ చేశారు వీళ్ళు చిత్తూరు వాళ్ళు. ఆ కృష్ణగిరి వాళ్ళు కూడా చిత్తూరులో వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇంతకుముందు కృష్ణగిరి వాళ్ళు లాస్ట్లో కొంటామంటే రేటు పెరుగుతూ ఉండింది మనకు. ఈసారి ఆ కృష్ణగిరి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి రప్పించుకున్నారంట. ఇక్కడ మూసేసిన ఫ్యాక్టరీలు 4-5 వాళ్ళకి ఇచ్చినారంట. సో రేట్లు పెరగకుండా వీళ్ళు సిండికేట్ అయినారంట. ఇప్పుడు నాకు ఈరోజు తెల్లారితో తెలిసింది విషయం. లాస్ట్లో పెరుగుతుంది కదా, ఈసారి ఎందుకు పెరగలేదంటే వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు మొత్తంలో. అదేవిధంగా చిత్తూరులో రైతుల కోసం ఒక భవనం కేటాయించినారు. మ్యాంగో భవనం అని పేరు పెట్టారు దానికి. వీళ్ళు చేయాల్సిన పని ఏమంటే రైతులకి మంచి రేటు వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళతో కలిసి చేయాల్సిన పని మన ఎవరో కాదు, బాబీనే మన వచ్చినాడు మీటింగ్కి. మేము చెప్పినాము అయ్యా రైతుల తరఫున ఆయన మన ఫ్రెండ్ మనంతా కలిసే చేద్దామని చెప్పినాము. మళ్ళీ సగం ఫ్యాక్టరీలు మూయిపించేదానికి మూత వేసినాము, మేము దించుకోము అని చెప్పేసి మళ్ళీ ఈరోజు నిన్నటి వరకు నేను 20కి తీసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మా డీడీ గారు చెప్తారు మేము 24 దించుకుంటాం మన రైతులు రండి అంటే రేపు 30 వస్తున్నారే కదా పంట. రైతులు ఆశతో పెట్టుకుంటారు. ఈ మాదిరిగా నష్టపోయినా కానీ ఈ పంట ఎందుకు పెట్టుకుంటారు? రైతు 10 రూపాయలు వస్తుందని ఆశ, పంట పూర్తిగా లేదు ఏదో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇవంతా కూడా దృష్టిలో తీసుకొని మీరన్నా సరే ప్రసార మాధ్యమాల్లో చూపించి దయచేసి చిత్తూరులో రైతుల్ని, మామిడి రైతుల్ని సార్ డైరీ ఒకసారి బాగుండింది. అది ఇదే మరి చిత్తూరు జిల్లాలో మన పెద్ద జిల్లా సార్, చిత్తూరు ఒక రాష్ట్రం అంత ఉంటుంది. సో అది బాగా ఎక్కువ వచ్చేగలిగి అది మూతపడింది. రెండోది షుగర్ ఫ్యాక్టరీ సార్ లెక్క లేకుండా ఉండింది. దాన్ని చేసి అందరూ తోపులు పెట్టుకుంటే దీని పరిస్థితి ఈ మారి వచ్చింది మామిడికాయల పంట. కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ కావాలా. అదేవిధంగా వచ్చే సంవత్సరం మేము CMPCL కింద కలెక్టర్ గారు కూడా చెప్పినాము. మేము ఒక ఫ్యాక్టరీ స్థాయిలో నెక్స్ట్ ఇయర్ ఆడుకునేదానికి కూడా మేము ప్రయత్నిస్తాము. ఈ మాదిరిగా పంట వేస్ట్ చేసుకోరు రైతులు. ఏదో మంచి ధర ఇస్తాం మళ్ళీ అంటే ఈ మాదిరి వేస్ట్ చేసుకోరు. ఇంతకుముందు బెల్లం వ్యాపారస్తులు చేసేవాళ్ళు మాదిరిగా ముందు పంట వేస్ట్ చేయకుండా కోసి తోలుకునేస్తే ఏ రోజు నీకు రేటు కావాలంటే ఆ రేటు కూడా ఇచ్చేవాళ్ళు. ఇట్లా వ్యాపారాలతో జరిగినాయి. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటే ఇప్పుడు అంటే వాళ్ళకి నష్టాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, లేదని లేదు. కానీ మరీ ఇంత మీరే 30 రూపాయలు రైతులు ఎవరు అడగలేదు కదా. 30 రూపాయలు నిర్ణయించింది ఎవరు? మేము నిర్ణయించినామో మీరు నిర్ణయించినారా? మీరు నిర్ణయించి మళ్ళీ అగైన్ 20 రూపాయలు అంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? మనకు 35 వస్తుందేమో అని ఆలోచిస్తారు. 30 తీసుకెళ్ళింది మీరే, మళ్ళీ 24 అంటారు, మళ్ళీ 27 అంటారు, 20 అంటారు. ఇట్లొద్దు. ఆ సిస్టమ్ మాత్రమే ముందు రోజు దాన్ని మొన్న పెడితే 3 రోజులకి చెప్తే 2 రోజులకి మీరు బాయ్కట్ అయిపోయినారు. నిన్న మీటింగ్కి రాలేదు. ఎట్లిది? కాబట్టి మనందరూ సోదర భావంతో ఉందాము, చేద్దాము. మాకు మీ మీద వ్యతిరేకత లేదు. ఇది మ్యూచువాలిటీ ఉండాలి. రైతులు, ఫ్యాక్టరీ వాళ్ళు, ప్రభుత్వం కూడా. ప్రభుత్వంతో మనం పోరాడతాం, తప్పులేదు. మీ తరఫున మేము పోరాడతాం. ఇంతకుముందు వచ్చినప్పుడు మేమే పంపించినాము బీజేపీ నాయకుల దగ్గరికి ఈ టీంనంతా. మీకు ఏదైనా నష్టం ఉంటే మేము పోరాడదాం, తప్పు కూడా చేసుకుందాము. ఇది కానీ పంటని టోటల్గా అడుక్కి కూలిపోయేదొద్దని మేము కోరుకుంటున్నాం. లోపం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ లేదు సార్, అవగాహన లోపమే అనిపిస్తుంది నాకు ఇది. ఎట్లంటే ర్యాంపులు మెయిన్ ఎఫెక్ట్ సార్. ఒకప్పుడు ర్యాంపుల వల్ల రేటు పెరిగింది. గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వల్ల ఈ ర్యాంపుల వాళ్ళు తీసుకొని కృష్ణగిరి అట్లా దూరంగా పంపించిన వల్ల రేటు పెరిగింది. అప్పుడు ఉన్న ర్యాంపులు స్టార్ట్ అయిన సంవత్సరం మనకి ఎంత ధర తెలుసా? అప్పుడు కరోనా ఉండింది మనకు. అప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు మామిడికాయలు 1,00,000 రూపాయలు అమ్మింది. మా ఆశ్చర్యం, జనాలకు రైతులకి ఆశ్చర్యం. మామిడికాయలు టన్ను 1,00,000 రూపాయల అన్నట్టు అమ్మింది ఆ సంవత్సరం. మళ్ళీ ఏం జరిగిందేమో, ఎట్లా సిండికేట్ అయినా మనకు తెలియదు. ఆగైనా మళ్ళీ మామూలు అయిపోయింది. మనము ఫ్యాక్టరీ వాళ్ళని మనం రేటు పెట్టాం సార్. మనం ఏమో 24 రూపాయలు పెట్టాం. ర్యాంప్ వాళ్ళైనా ఫ్యాక్టరీ వాళ్ళైనా ఎవడైనా తోపుగాడైనా అక్కడైనా ఇక్కడైనా ఒకే రేటు ఉండాలా. వీళ్ళు అగైనా 20 రూపాయలకి కొని సప్లై చేసినారు. సో వాడేం చేస్తాడు? మనకేం చెప్తున్నాడు కలెక్టర్ దగ్గర? సార్ మాకు 20 రూపాయలకి లెక్క లేకుండా వస్తాం సార్ పంట, మేము 24 కొంటే మేము లాస్ అయిపోతాం సార్ ఫ్యాక్టరీ వాళ్ళు అంటున్నారు. అదే ర్యాంపులు సీజ్ చేయాలని కలెక్టర్ గారు అన్నారు మొన్న. ఆ వ్యవస్థ అనేది ఇంకా సెట్ అవ్వలేదు మనకు. కాబట్టి ర్యాంపుల వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే రైతులకు మద్దతుగా నిలబడండి మీరు. లేదు మేము ర్యాంపులు మూసేస్తామంటే మిమ్మల్ని మేమేమీ కాదనలేదు. నెక్స్ట్ ఇయర్కి మాత్రం మిమ్మల్ని పెట్టరు రైతులు. ప్రతి మండలంలో రైతు యూనియన్లు చేస్తున్నాము. ఇప్పటి నుంచే స్టార్ట్ అయినాం నెక్స్ట్ ఇయర్కి. దాని ప్రచారంలో భాగంగానే మేము బంగారుపాలెం రావడం జరిగింది. మా రైతుని తీసుకొచ్చి మా చూపించడం జరిగింది. ఇంకా 3-4 తోపులు మేము విజిట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము. మేము డీడీ గారు ఇక్కడ కొనుక్కునేది అంటే మీరు పోనీ టీం విజిట్ చేయండి. మీ మండలం ప్రతి ఒక్క మండలంలో ఉంది కదా హార్టికల్చర్, ఇది పోయి విజిట్ చేసి ఎంత పంట ఉందో తీయండి. లేదు మేము చేసిన తప్పని మీరు నిరూపిస్తారా చెప్పండి.
రైతు ఫ్యాక్టరీకి తోలితే 3 కాదు